ఆ పరమేశ్వరుడు యొక్క అనేక నామముల్లో నామాల్ని చెప్పేటప్పుడు దాంట్లో ఒక 8 నామాల్ని విశేషంగా శివపురాణంలో చెప్పారు. ఈ 8 నామములని ఉచ్చరిస్తూ ఆ నామముల యొక్క అర్థాన్ని కొంతవరకైనా మనస్సులో భావిస్తూ ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించడం అనేది చాలా ఉత్తమమైనటువంటిది. ఈ ఆరాధననే శాస్త్రంలో నామాష్టక యోగము అని అన్నారు. అంటే ఈ 8 నామాలతో పరమేశ్వరుణ్ణి ఆరాధించడం అనేది ఏదైతే ఉందో దీన్ని నామాష్టక యోగము అని అంటారు. ఆరాధించినా అంటే బాహ్యంగా పూజ చేసినా మానసికంగా, ఎందుకంటే పరమేశ్వరుడు యొక్క మానస పూజ విశేషంగా శంకరాచార్యుల వారు శివమానస పూజా స్తోత్రాన్ని రచించారు. ఆ శివమానస పూజతో ఆ పరమేశ్వరుణ్ణి మనం ఆరాధిస్తాం. ఇలా మానసికంగా పరమేశ్వరుణ్ణి ఆరాధించినా కూడా దానివల్ల అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఫలాన్ని అక్కడ శాస్త్రంలో చెప్పారు. ఏమిటి ఆ 8 నామాలు అనంటే, శివో మహేశ్వరశ్చైవ రుద్రో విష్ణు పితామహ సంసార వైద్య సర్వజ్ఞ పరమాత్మా ఇది చక్రమాత్ అని చెప్పారు. అంటే శివ మహేశ్వర రుద్ర విష్ణు పితామహ సంసార వైద్య సర్వజ్ఞ పరమాత్మా అని 8 నామాలని చెప్పారు. ఈ 8 నామాలకి ఒక్కొక్క నామం యొక్క అర్థాన్ని కూడా విశేషంగా అక్కడే శివపురాణంలో విశేషంగా వర్ణించారు. దాంట్లో మొట్టమొదట నామం ఏమిటి అనంటే శివ అని. శివుడు అనంటే సర్వమంగళకారకుడు అని అర్థం. అందరికీ కూడా సమస్త మంగళాలని కలిగించేటటువంటి వాడు అని ఈ మాట యొక్క అర్థం. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు యొక్క తత్వం అనేది చాలా అద్భుతమైనటువంటిది. కాబట్టి అటువంటి దాన్ని అర్థం చేసుకోవడం అనేది సామాన్యుల వల్ల అవ్వదు. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి మహిమని అంటే సర్వ మంగళాలని కూడా మనకి ప్రసాదించేటటువంటి వాడు కాబట్టి ఆయన్ని శివ అని అన్నారు.